జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అపాత్ర దానమని అందరూ అనుకున్నా సరే మా అక్క ఇవ్వటమే కాని తీసుకోదు. చావు బతుకుల్లో ఉన్నా చెయ్యి చాచదు. రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా, పరిస్థితుల్ని బట్టి మనుషులు మారాలి. మీ నాన్న దగ్గర తీసుకుని పెద్ద మనసుతో మీ అక్క నువ్వు చెరి కొంచెం డబ్బులిస్తే అప్పులు తీరిపోతాయి. అవునా? మా బదులు మీరు మీ ఆయన అదే పెద్ద మనసు చేసుకుని అప్పులు తీర్చేచ్చుగా. భలేగా అడిగామనిది. తమ్ముడు సమాధానం చెప్పు. ఇది బానే ఉంది. అడుదిప్పి నా దగ్గరే తెచ్చారే, ఆయన నా దగ్గరే ఉన్నాయని. అదేడు తమ్ముడు అలా అంటావు? రియల్ ఎస్టేట్ తోపు తురుము నువ్వు. ఇది జమీందారీ ఫ్యామిలీ అంటుంటావు కదా. అదంతా ఒకప్పుడులే, ఇప్పుడు కాదు. సలహాలు ఇవ్వడానికి అందరూ ముందుంటారు, సమస్యని తీర్చుకుందామంటే ఎవరు ముందుకు రారు. కన్ఫర్మ్ గిరిజా, ఇందు అయితే మాత్రం ఇప్పుడు నన్నే అంది. మీరు కాస్త ఆపితే విద్య ఏం చెప్పాలనుకుంటుందో చెప్తుంది. చెప్పమ్మా. నేను ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నాను. ఉద్యోగమా? నిధి, నీళ్ళు తాగు. ఏమిటి అక్క, ఉద్యోగం చేస్తావా? నిధి, విద్య ఏం జోక్ చేయలేదుగా, ఎందుకు నవ్వుతున్నావు? జోక్ కాకపోతే ఇంకేంటి బావగారు? 3వ తరగతి చదివిన మా అక్కకి ఎవరు జోకిస్తారు? ఏం చేస్తుంది? బీఈడీ పాస్ అయినా మీరే 25,000కి ఉద్యోగం చేస్తున్నారు. మహా అయితే మా అక్కకి లేడీ ప్యూన్ గా జాబ్ ఇస్తారేమో. నా ఉద్దేశం ఇప్పుడే ఉద్యోగం చేస్తానని కాదు. కష్టపడి ఈ సంవత్సరం ప్రైవేట్గా 10వ తరగతి, ఆ తర్వాత ఇంటర్ పరీక్షలు రాస్తాను. నేను చెప్పేది ఆ తర్వాత సంగతి. 5 వేళ్ళు కలిస్తేనే పిడికలవుతుంది. అలాగే అందరం కలిసి ఉంటేనే బలంగా ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోగలం. తల ఒక పని చేస్తే అప్పులన్నీ తగ్గించుకోగలుగుతాం. పనా? అవును అత్తయ్య, రేపటి నుంచి ఆయనతో పాటు నేను స్కూల్కి వెళ్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.